Hi friends, welcome to my channel Vishalakshi Creations. లాస్ట్ టైం వీడియోలో బర్డ్ ఫీడర్ని తీసుకున్నాను, ఇన్స్టాలేషన్ చేశాను. సో అది చేసిన తర్వాత 3 రోజులకి బర్డ్స్ రావడం స్టార్ట్ అయ్యాయండి. అది చూసినాక ఇంకా నాకు మాటలే లేవు. పక్షుల సౌండ్ వినిపిస్తుందని చెప్పి కిటికీ నుంచి చూశాను. చూడగానే పక్షులు కనిపించగానే అబ్బా ఫుల్ హ్యాపీ అనిపించింది. సైలెంట్గా వీడియో షూట్ చేశాను. ఫస్ట్ స్టార్టింగ్లో 1-2 వచ్చేవి, కానీ మనం చూడగానే మళ్ళీ వెళ్ళిపోయి నెక్స్ట్ తర్వాత మెల్లిమెల్లిగా రావడం స్టార్ట్ అయ్యాయి. రెగ్యులర్గా వస్తున్నాయి. ఇప్పుడు డేస్ గడిచినా కొద్దీ రావడం, తినడం, వెళ్ళడం వాటికి అలవాటు అయిపోయి తెలిసిపోయింది. ఓకే, ఎవరు ఏమని లేరన్న ఒక దానికి భయం పోయింది. వస్తుంది, మన ఫొటోస్ తీసినా వీడియోస్ తీసినా అలాగే ఉండి తీస్తున్నాయి. ఒక బర్డ్ నాకు తెలిసి ఫస్ట్ ఒకటి అలవాటు అయిన తర్వాత ఇంకా వెళ్ళి ఇంకో 2-3 అలా పట్టుకొస్తుంది. మీరు వీటిని చూస్తున్నారు కదా, లవ్ బర్డ్స్లా ఉన్నట్టున్నాయి. దాని దగ్గరికి వెళ్తున్న కొద్దీ పక్కకు వెళ్ళిపోతుంది. ఇది చాలా క్యూట్గా ఉంది కదా, చాలా నవ్వొచ్చింది అది చూడగానే. కానీ ఈ పక్షులకు మాత్రం చాలా మంచిగా అలవాటు అయింది. బాగా వస్తుంది, తింటున్నవి, మంచిగా ఆడుకుంటున్నాయి. అది చూసినంతసేపు చాలా బాగా అనిపించింది. అవి కూడా వీడియో తీస్తున్నంతసేపు అది ఏమి ఇప్పుడు వెళ్ళట్లేదు, అది తినేసి మాత్రం వెళ్తుంది. అది ఒక్కటి మాత్రం నాకు చాలా బాగా అనిపించింది. చూస్తున్నారుగా, ఈ పక్షులు వాటర్ తాగుతున్నాయి. అవి మన దగ్గరగా వచ్చినప్పుడు వాటిని చూస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరే ఉంది. వాటర్ పార్ట్ని అరేంజ్ చేద్దాం అనుకుంటున్నాను. వాటికి అందుబాటులో ఉండే విధంగా ప్లాన్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, బాగా ఎంజాయ్ చేశారనుకుంటా. పక్షులు చూస్తున్నంతసేపు నాకు మాత్రం చాలా 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 హ్యాపీగా ఉంది. ఎందుకంటే అవి ఆడుకుంటున్నప్పుడు ఎగరడం, అవి చేసే చిన్న చిన్న విన్యాసాలు చాలా బాగా అనిపిస్తాయి. పక్షులు వచ్చిన తర్వాత మా పిల్లలు చూడాలి, వాళ్ళ ఆనందం వేరే లెవెల్లో ఉంది. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి ఫ్రెండ్స్. వాటికి ఫీడింగ్తో పాటు మీకు కూడా ఆనందం ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది, ఒక మంచి పని చేసినట్టుగా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమనిపిస్తుందో కూడా కామెంట్ రూపంలో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్.